హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామ. నేను మీ యాంకర్ రామావత్. రెడ్ బుక్ రాజ్యాంగం సీక్రెట్గా అమలవుతుంది. ఇది ప్రస్తుతం ఈ వీడియో అండ్ రీసెంట్గా జరుగుతున్న పరిణామాలన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. ఒక్కొక్కరిగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఒక్కొక్కరు ఏదో ఒక కేసులో అరెస్ట్ అవుతూ ఉన్నారు. అండ్ కొందరు విచారణకు వెళ్తున్నారు, కొందరు హైకోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకుంటున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే గతంలో ఏదైతే లోకేష్ గారు గతంలో ఏదైతే చెప్పారో తాను చేస్తున్న పాదయాత్రలో ఈ రెడ్ బుక్ అంశాన్ని తీసుకొచ్చి ఎవరైతే ప్రస్తుతం అధికారంలో ఉన్న నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తారో, కార్యకర్తలకు ఎవరైతే ఇబ్బంది గురి చేస్తారో, టీడీపీ నాయకులకు ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళని ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెడ్ బుక్లో నేను పేర్లన్నీ మెన్షన్ చేసుకుంటాను, వాళ్ళందరూ కూడా చట్టపరంగా మీరు శిక్ష అనుభవించక తప్పదు అని చెప్పేసి లోకేష్ గారు గతంలోనే చెప్పారు. సో ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక్కొక్కరుగా జైలుకు వెళ్తున్న పరిణామాలన్నీ చూస్తుంటే సీక్రెట్గా ఎవరికి తెలియకుండా, ఎలాంటి ఆర్భాటాలు అనేవి లేకుండా, ఎలాంటి హడావిడి అనేది లేకుండా చాలా సీక్రెట్గా రెడ్ బుక్ని లోకేష్ గారు అమలు చేస్తున్నారనే ఇట్టే మనందరికీ అర్థమైపోతుంది. సో ప్రస్తుతం ఈ అంశం మీద ప్రస్తుతం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అండ్ ముందుగా మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా లోకేష్ గారి రెడ్ బుక్ ఆధారంగా ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్నారా అని మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇప్పుడు మనం ఒకసారి చూసుకుందాం, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అనేక మంది నాయకులు ఇప్పుడు అనేక స్కాముల్లో ఇరుక్కుంటున్నారు. అందులో ప్రధానంగా జోగి రాజీవ్ కావచ్చు, జోగి రమేష్ గారి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ గారు కావచ్చు, వల్లభనేని వంశీ గారు కావచ్చు, కొడాల నాని కావచ్చు, రోజా కావచ్చు, ధర్మన ప్రసాద్ గారు కావచ్చు, లేకపోతే వాసుదేవరెడ్డి కావచ్చు, అలాగే టీడీపీ ఆఫీస్పై దాడిలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, దేవినేని అవినాష్ కావచ్చు, లేకపోతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కావచ్చు, ఆఖరికి మొన్న 16 మంది ఎవరైతే ఐపీఎస్ అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి వాళ్ళు డైలీ డీజీపీ ఆఫీస్కి వెళ్ళి మార్నింగ్ వెళ్ళి సంతకం పెట్టాలి, అక్కడే వెయిట్ చేయాలి, దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ వెళ్ళే ముందు సంతకం పెట్టాలని చెప్పేసి ఏదైతే ఆదేశించారో ఈ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చాలా సీక్రెట్గా అమలు అవుతూ ఉన్నాయి. అంటే చాలా సీక్రెట్గా పగడబందిగా ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి టీడీపీ నాయకులు, కూటమి నాయకులు చాలా సీక్రెట్గా అమలు చేస్తున్నారు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మనం చూసుకుందాం, జోగి రాజీవ్ ఈయన రీసెంట్గానే అరెస్ట్ అయ్యారు. జోగి రమేష్ గారి కుమారుడు, మాజీ మంత్రి ఆయన. జోగి రమేష్ గారి గురించి మనందరికీ తెలిసిందే, గతంలో చంద్రబాబు నాయుడు గారి నివాసం మీద ఆయన దాడికి వెళ్ళారు. సో ఆ దాడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయన పేరు ఈ రెడ్ బుక్లోకి ఎక్కింది. ఖచ్చితంగా ఏదో మళ్ళీ అధికారంలోకి వస్తే శిక్షిస్తామని చెప్పేసి గతంలోనే చెప్పారు. అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం ఆయన కుమారుడు ఇద్దరు కూడా ఈ అగ్రిగోల్డ్ కేసుకి సంబంధించి ఏదో అక్రమంగా ఒక ల్యాండ్ని కబ్జా చేశారని చెప్పేసి ఆయన మీద కేసు ఫైల్ అయింది. ప్రస్తుతం ఆయన కుమారుడు జైలుకు వెళ్ళిన పరిస్థితి చూస్తున్నాం. సో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు రీసెంట్గానే రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేశారు మొన్న. సో ఆయన మీద ఉన్న కేసు ఏంటి, పులవర్తి నానిపై దాడి చేశారు ఎస్వి యూనివర్సిటీలో అని చెప్పేసి గతంలో ఆ దాడి అనేది చాలా వైరల్ అయింది, మనం అందరూ చూసాము ఎస్వి యూనివర్సిటీలో జరిగిన దాడి. సో ఆ దాడి కేవలం ఈ పులవర్తి నాని, ఈ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారే చేయించారు అని చెప్పేసి ఆయన మీద కేసు వేయడం జరిగింది. కేసు వేసిన తర్వాత ఆయన హైకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ అనేది తెచ్చుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన షరతులతో కూడిన బెయిల్ మీద ఆయన బయట ఉన్నారు, లేకపోతే ఈ పాటికి ఆయన జైలుకి వెళ్ళేవారు. వల్లభనేని వంశీ గారి గురించి కూడా ఈ రీసెంట్ టైమ్స్లో చాలా న్యూస్ అనేది వచ్చాయి. ఆయన అరెస్ట్ చేసేశారు, ఆయన జైలుకి తీసుకెళ్లారు అనే న్యూస్ అనేది రీసెంట్గా వచ్చింది. బట్ ఆయన ప్రస్తుతాన్ని అయితే అరెస్ట్ అయితే అవ్వలేదు, అరెస్ట్ అనేది చేయలేదు. ఆయన మీద ఉన్న కేసు ఏంటి అంటే గతంలో గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళకి సంబంధించిన అందరి మీద కేసులు అనేది ఫైల్ అయినాయి ఆల్రెడీ. అందులో 19 మందిని ఆల్రెడీ ఇప్పుడు అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. అందులో
వల్లభనేని వంశీ గారు 71వ ముద్దాయిగా ఉన్నారు కాబట్టి అతని మీద కూడా కేసు అనేది ఫైల్ చేశారు. కేవలం వల్లభనేని వంశీ గారి అంటే సహకారంతోనే ఈ దాడి జరిగిందని చెప్పేసి పోలీసులు కేసు ఫైల్ చేశారు. సో ఆయన మీద కూడా ఇప్పుడు ఆల్రెడీ రేపో ఎల్లుండో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి న్యూస్ అనేది చాలా వైరల్ అవుతూ ఉంది. అలాగే కొడాల నాని గారి గురించి అండ్ కొడాల నాని గారు వల్లభనేని వంశీ గారిని ఎందుకు రెడ్ బుక్లో టార్గెట్ చేశారని ఒక్కసారి మీరు రివైండ్ చేసుకుంటే గతంలో వీళ్ళిద్దరూ మాట్లాడిన మాటలు అనేవి చాలా కాంట్రవర్సీ అనేది అయ్యాయి. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా టార్గెట్ చేస్తూ ఇద్దరు నాయకులు విమర్శలు చేసేవారు. కొడాల నాని గారు అయితే ఇక ఆయన చెప్పక్కర్లేదు, చాలా బూతులు మాట్లాడేవాళ్ళు ఈ ముగ్గురు నాయకుల మీద. అండ్ వల్లభనేని వంశీ గారు గతంలో మనం చూసాం, నారా భువనేశ్వరి గారి మీద చేసిన వ్యాఖ్యలు ఎంత సంచలనమయ్యాయో మనమందరూ చూసాం. సో ఇద్దరు గతంలో ఇలా మాట్లాడారు కాబట్టి వాళ్ళిద్దరి మీద కూడా ఇప్పుడు ఈ రెడ్ బుక్ ఆధారంగానే ఇప్పుడు కేసు అనేది వేశారు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరు కూడా త్వరలో జైలుకి వెళ్ళవచ్చు అని చెప్పేసి న్యూస్ అయితే వస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ రోజా గారు, ధర్మన్న ప్రసాద్ ఇద్దరు కూడా అంతే. ఇద్దరిలో రోజా గారు అయితే మరీ మంత్రి అయిన తర్వాత ఆమె మాట్లాడిన మాటలు మనం అందరూ చూసాం. చాలా భయంకరమైన కామెంట్స్ అనేది చేశారు ఆమె. లోకేష్ గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, చాలా ఘోరమైన కామెంట్స్ అనేది ఆమె చేశారు. సో ఆమె కూడా ఇప్పుడు ఆడుదాం ఆంధ్రాలో స్కామ్ చేశారు, 100 కోట్లు స్కామ్ చేశారని చెప్పేసి ఆమె మీద కూడా ఆల్రెడీ సిఐడి కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. ఈమె కూడా త్వరలో జైలుకు వెళ్ళబోతుంది అని చెప్పేసి ప్రస్తుతం అయితే న్యూస్ అయితే వస్తూ ఉంది. ఇదే ఆడుదాం ఆంధ్రాకి సంబంధించిన స్కామ్లో మరొక పేరు ధర్మన్న ప్రసాద్ గారు. ఈయన పేరు కూడా ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర స్కామ్లో ఆయన పేరు కూడా చేర్చడం జరిగింది. ఆయన కూడా స్కామ్ చేశారని చెప్పేసి కేసు ఫైల్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వాసుదేవరెడ్డి. ఇది వాసుదేవరెడ్డి గారు రాజకీయాలకి అంటే ప్రత్యక్ష రాజకీయాలకి ఆయన్ని సంబంధం లేకున్నా సరే లిక్కర్ స్కామ్లో ఎలాగైనా సరే జగన్ గారిని టార్గెట్ చేయాలి అని చెప్పేసి లిక్కర్ స్కామ్లో ఫస్ట్ వికెట్ వాసుదేవరెడ్డి గారిని ప్రస్తుతం ఆయన మీద కేసు వేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన మీద విచారణ అనేది జరుగుతుంది. మనమందరూ చూసాం లిక్కర్ స్కామ్ అనేది బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ఆంధ్ర అని చెప్పేసి రీసెంట్గా వార్తలు అనేవి వస్తూ ఉన్నాయి. సో ఆ స్కామ్కి సంబంధించి ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో అని చెప్పేసి చాలా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో జగన్ గారిని టార్గెట్ చేస్తూ ప్రస్తుతం వాసుదేవరెడ్డి గారి మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. అలాగే ఆయన మీద ప్రస్తుతం వచ్చేసి ఈ ఎంక్వైరీ అనేది నడుస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి టీడీపీ ఆఫీస్పై దాడిలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, దేవినేని అవినాష్, ఆళ్ల రామకృష్ణారెడ్డి, అలాగే ఈ ముగ్గురు మీద కూడా గతంలో టీడీపీ ఆఫీస్ మంగళగిరి టీడీపీ ఆఫీస్ ఉంది కదా, దాని మీద దారుణమైన దాడి అనేది జరిగింది. మనం అందరూ చూసాం. కొన్ని వందల మంది వెళ్ళి దాడులు చేశారు. టీడీపీ ఆఫీస్లో అద్దాలు పగలగొట్టారు, టేబుళ్ళు, ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు ఈ ముగ్గురు కూడా ఆ కేసుని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతానికైతే హైకోర్టు నుండి స్టే అనేది తెచ్చుకున్నారు, ముందస్తు అరెస్ట్ అనేది లేకుండా. సో ప్రస్తుతానికైతే అరెస్ట్ అనేది లేదు, బట్ ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా అరెస్ట్ ఉంటుందని చెప్పేసి వస్తున్న వార్తలు. వీళ్ళే కాకుండా 16 మంది ఐపీఎస్ అధికారులు ఎవరైతే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా పనిచేశారో, ఎవరైతే టీడీపీ కార్యకర్తలని వేధించారో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం ఎలాంటి పోస్టులు అనేది ఇవ్వకుండా ప్రస్తుతం వాళ్ళందరినీ డీజీపీ ఆఫీస్కి రిపోర్ట్ చేయాలని చెప్పేసి ప్రస్తుతం ఈ న్యూస్ అనేది చాలా హల్చల్ అవుతూ ఉంది. మార్నింగ్ వెళ్ళి రిజిస్టర్లో సంతకం పెట్టాలి, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళే ముందు రిజిస్టర్లో సంతకం పెట్టాలి అని చెప్పేసి ఒక ఆదేశాలు అనేది జారీ చేశారు. సో ఈ అంశాలన్నీ మనం చూస్తూ ఉంటే నాయకులే కాదు అధికారులు కూడా ఎవరైతే గతంలో లోకేష్ గారు చెప్పినట్టు టీడీపీ కార్యకర్తల్ని, కూటమి నేతల్ని ఎవరైతే గతంలో ఇబ్బందులు గురి చేశారో, ఇబ్బందులు పెట్టారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అనేక కేసుల్లో ఇరుక్కొని జైలు చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. సో చాలా సీక్రెట్గా రెడ్ బుక్ అనేది అమలవుతుంది. మొన్నటి వరకు టీడీపీ నాయకులు చాలామంది చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు. ఎందుకైనా మనం అధికారంలోకి వచ్చింది,
వాళ్ళు మీద జస్ట్ కేసులు మాత్రమే ఉన్నాయి, ఎవరిని అరెస్ట్ చేయట్లేదు, ఆరోపణలు మాత్రమే మీరు చేశారు, ఎవరిని అరెస్ట్ చేయలేదు, గతంలో మేము అందరం జైలుకు వెళ్ళి ఎన్నో శిక్షలు అనుభవించాము, టీడీపీ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పేసి మేము చాలా కష్టపడ్డాము, బట్ వచ్చిన తర్వాత ఎవరిని అరెస్ట్ చేయట్లేదు అని చెప్పేసి చాలా విమర్శలు చేశారు, చాలా ఒత్తిడి కూడా చేశారు. లోకేష్ గారి మీద కావచ్చు, అటు చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, చాలా ఒత్తిడి చేశారు, అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి అని చెప్పేసి. బట్ చంద్రబాబు నాయుడు గారికి చాలా స్పష్టంగా తెలుసు ఇప్పుడు ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి, ఆంధ్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలుసు, ఇటు ఆయన చేయాల్సిన పనులు కూడా ఆయనకి తెలుసు. ఎందుకంటే గతంలో 52 రోజులు ఆయన జైల్లో నరకం అనుభవించి బయటకు వచ్చారు. అంత ఈజీగా ఎవరిని వదిలే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తలేదు. సో ఏ హంగు ఆర్భాటం అనేది లేకుండా టైం వచ్చినప్పుడు అందరూ జైలుకు వెళ్తారని చెప్పేసి సైలెంట్గా చాలా పగడబందిగా, ఒకసారి అరెస్ట్ అయితే బెయిల్ కూడా రాని పరిస్థితి అనేది ఉండాలి అని చెప్పేసి చాలా పగడబందిగా సమయం చూసి ఒక్కొక్కరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఏది ఏమైనప్పటికీ ఆంధ్ర రాజకీయాలు అయితే చాలా రంజుగా ఉన్నాయి. రోజుకొక వైసీపీ నాయకుడు జైలుకు వెళ్ళే పరిస్థితి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. రోజుకొక వైసీపీ నాయకులు పేర్లు అనేది బయటకు వస్తున్నాయి. పలానా నాయకుడు పలానా స్కామ్ చేశాడంట, రోజా గారు 100 కోట్లు స్కామ్ చేశారంట, వాసుదేవరెడ్డి లిక్కర్ స్కామ్ చేశాడంట, ఇలా రకరకాల న్యూస్ అనేది మనం రోజువారీగా చూస్తూ ఉన్నాం. ఇంకా చూద్దాం మరి ఇంకా ఎంతమంది నాయకులు జైలుకు వెళ్తారో, లేకపోతే ఎంతమంది నాయకుల మీద ఎన్ని కేసులు ఫైల్ అవుతాయో ఇప్పటికీ తెలియని పరిస్థితి. సో మరి చూద్దాం. అండ్ ఇది ఈ వీడియో. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.